अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुनैर्वर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ యామునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి స్తోత్రంలో 32వ శ్లోకాన్ని సేవిస్తున్నాం. విరాజమానోజ్వల పీతవాససం స్మితాతశీసూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం విశాలవక్షస్థల శోభిలక్షణం. పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ కూడా ఆళ్వందారులు అనుభవిస్తూ అలాంటి గొప్ప సౌందర్యాతిశయం కలిగినటువంటి పెరుమాళ్లను ఎప్పుడు చేరుతానో కదా, ఎప్పుడు కైంకర్యాన్ని సమర్పించి ఆయనకి ఆనందాన్ని కలగజేస్తానో కదా అని ఒక 15 శ్లోకాలను 14 శ్లోకాలను మనకు అనుగ్రహిస్తున్నారు. పెరుమాళ్ళ ఒక్కరినే అనుభవించడం కాదు, పరమపదం చేరితే మనం పెరుమాళ్ళ ఒక్కరినే అనుభవించి ఆనందించమండి. పెరుమాళ్ళ సముదాయ శోభను సేవిస్తాము. ఒక్కొక్క ప్రత్యేక అంగాలను ఆయనకు ఉండేటటువంటి అంగ శోభని కూడా ప్రత్యేకాంగ శోభను కూడా మనం సేవించి తద్వారా మనం ప్రీతిని పొంది కైంకర్యం చేయాలనేటటువంటి ప్రీతి జనిత ప్రీతితోటి కలిగినటువంటి ఇష్టంతో కైంకర్యాన్ని సేవించి ఆయనకు ఆనందం కలుగచేస్తాము అని చెప్తున్నారు. దూరం నుండి పెరుమాళ్ళను సేవిస్తే ఆయన యొక్క శోభ మొత్తం అవయవాలన్నీ కూడా ఒక పొందిగ్గా ఉన్నటువంటి శోభను సేవిస్తాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క అంగం యొక్క దివ్య తిరుమేనిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక్కొక్క అంగం యొక్క ఆ సౌందర్య అతిశయాన్ని సేవిస్తూ దానికి ముగ్ధులైపోతూ ఉంటాం, దానికి ఈడు పడుతూ ఉంటారు మహనీయులందరూ కూడా. అలా ఇంతకు ముందు శ్లోకాలలో పెరుమాళ్ళ యొక్క సముదాయ శోభనంతటినీ కూడా సేవించి వాటికి మంగళాశాసనం అనుగ్రహించారు యామునాచార్యుల వారు. ఇప్పుడు పెరుమాళ్ళ యొక్క తనిగా ఒక్కొక్క తిరు అవయవానికి వాటిని సేవిస్తూ వాటిని అనుభవిస్తూ వాటికి మంగళాశాసనం అనుగ్రహిస్తున్నారు యామునాచార్యుల వారు. సౌందర్యం మొత్తం ఉండే ఆ సముదాయ శోభను సౌందర్యం అంటారు. అంత దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా మనం సేవించి దానిలో ఉన్నటువంటి అతిశయాన్ని అనుభవిస్తే దాన్ని సౌందర్యము అంటారు. ఒక్కొక్క అవయవాన్ని సేవిస్తూ దాంట్లో ఉన్నటువంటి సౌందర్యాతిశయాన్ని సేవిస్తే దాన్ని లావణ్యము అంటారు. ఒక్కొక్క అవయవాన్ని సేవించేదాన్ని లావణ్యము అంటారు. అలా పెరుమాళ్ళు సౌందర్యంలోనూ గొప్ప అతిశయం కలిగినటువంటి వారు, లావణ్యము గొప్పగా అతిశయించినటువంటి లావణ్యం కలిగినటువంటి వారు. కాబట్టి పెరుమాళ్ళని సముదాయ శోభను ప్రత్యేకంగా ఆయనలో ఉన్నటువంటి ఆ అతిశయాన్ని ఒక్కొక్క అవయవం యొక్క అతిశయాన్ని కూడా చక్కగా మనకి దర్శింపచేస్తూ వారు అనుభవిస్తూ మన చేత అనుభవింపచేస్తూ వాటికి మంగళాశాసనం చేస్తున్నారు. విరాజమానోజ్వల పీతవాససం స్మితాతశీసూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం విశాలవక్షస్థల శోభిలక్షణం. పెరుమాళ్ళ దగ్గరికి చేరే కొద్దీ ముందుగా విరాజమానోజ్వల పీతవాససం ఆయన ధరించినటువంటి పీతాంబరాన్ని సేవిస్తున్నారు యామునాచార్యుల వారు. విరాజమానం గొప్పగా ప్రకాశించేటటువంటిది.
ఉజ్వల స్వతహాగా ఒక స్వతసిద్ధమైనటువంటి ఒక ఔజ్వల్యం, ఒక కాంతి ఒక అపురూపమైనటువంటి కాంతి కలిగినటువంటి పీతాంబరాన్ని, పీతవాససం పీతాంబరాన్ని ధరించినటువంటి ఓ స్వామి, నిన్నెప్పుడు చేరుతానో కదా, నీకెప్పుడు కైంకర్యాన్ని సేవిస్తానో కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముందు పాదార విందాలను సేవించినటువంటి యామునాచార్యుల వారు ఆ పాదార విందాల నుండి కొంచెం పైకి చూస్తూ అక్కడ ఉన్నటువంటి పీతాంబరాన్ని సేవిస్తున్నారు. ఎలా ఉంటుందట ఆ పీతాంబరం అంటే, పెరుమాళ్ళ సౌందర్యం అనేటటువంటి గొప్ప సముద్రం అయితే, ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలు ఎలా అయితే ఉంటాయో అలాంటి అలలతో కూడినటువంటిది. ఆ అలలే పెరుమాళ్ళ సముద్రం అనేటటువంటి సౌందర్యంలో ఉన్నటువంటి అలలే ఆ పీతాంబరము అంటారు. పెరుమాళ్ళు ధరించినటువంటి పీతాంబరం చూస్తే దానికి కుచ్చులుగా అలలు ఎలా అయితే మనకి సముద్ర తీరానికి అలలు వస్తూ ఉంటే అవి ఎలా అయితే అర్ధచంద్రాకారంలో వంపులు తిరిగి ఉంటాయో, పెరుమాళ్ళ యొక్క పీతాంబరం కూడా ఆ విధంగానే మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అందుకని పెరుమాళ్ళు అనేటటువంటి సౌందర్య సముద్రం సాగరంలో అలలు ఆ పీతాంబరం అండి. ఆ పీతాంబరము ఎలా ఉంటుంది అంటే మనకు ముందుకు మనని తీసుకువెళ్తుంది, ఆ సౌందర్యంలో నింపేస్తుంది, మళ్ళీ బయటకు తీసుకొస్తుంది, మళ్ళీ లోపలికి తీసుకువెళ్తుంది, మళ్ళీ ఆ సౌందర్యంతో ముంచేస్తుంది, మళ్ళీ మనకి బయటకు తీసుకొస్తుంది. అలా నిత్యము పీతాంబరాన్ని సేవిస్తూ ఉంటే ఆ పీతాంబరంలో ఉండేటటువంటి ఆ సౌందర్య అతిశయము నిత్యము మనకి ఆ అనుభవంలో అనుభవించేటట్టుగా చేస్తుంది. గొప్ప అందంతో కూడి గొప్ప సౌందర్యంతో ఉండేటటువంటి పీతాంబరము. పెరుమాళ్ళు సామవర్ణంలో ఇంద్ర నీల వర్ణంలో ఉంటారు. దానికి కాంట్రాస్ట్గా, దానికి ఆపోజిట్గా ఒక చక్కని బంగారు వర్ణంలో ఉంటుందండి ఈ పీతాంబరం. ఆ పీతాంబరము పెరుమాళ్ళ యొక్క తిరుమేనికి ఎప్పుడైతే హత్తుకుందో దానికి సహజంగా ఉండేటటువంటి ఆ ఔజ్వల్యంతో కూడి ఉండి పెరుమాళ్ళ తిరుమేనితో ఏర్పడినటువంటి ఆ స్పర్శ వల్ల, ఆ ఇంద్రనీల కాంతుల వల్ల దానికి ఇంకా గొప్పగా ఒక అతిశయం కలుగుతోందండి, గొప్ప శోభ కలుగుతోంది అని రెండు విశేషణాలు వాడారు ఇక్కడ యామునాచార్యులు. విరాజమాన ఉజ్వల పీతవాససం, స్వతహాగా బంగారు వర్ణంలో గొప్పగా భాషించేటటువంటి పీతాంబరము. అది కాకుండా పెరుమాళ్ళ యొక్క ఇంద్రనీల కాంతితో కలిసి దీనికి ఒక గొప్ప అతిశయం కలిగిందండి. పెరుమాళ్ళ కాంతి ఏమో ఇంద్రనీల వర్ణంలో ఉంటుంది, ఈ పీతాంబరం ఏమో బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ రెండు శోభలు కూడా మిక్స్ అయ్యి రెండు కలిసి ఒక గొప్ప అతిశయించినటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక కాంతి మాకు కలుగుతోంది. అలాంటి కాంతి కలిగినటువంటి ఆ పీతాంబరాన్ని సేవిస్తున్నాము అంటున్నారు. ఎలాంటిదట నమ్మాళ్ళు వారు చెప్తారు. 3వ దశకంలో 1వ తిరువాయుమొజిలో ముడిచ్చోదియాయ్ అనేటటువంటి దశకం. ఆ తిరువాయుమొజిలో ముడిచ్చోదియాయ్ ఉనదు ముఖచ్చోది మలరందదు అడిచ్చోది నిన్ర தாமரையாய் அலர்ந்துவோ படிச்சோதி ஆடையொடும் பல்கலனாய் நின் పైంపొన్ కడిచ్చోది కలందదువో తిరుమాలే కట్టురయే. ఓ స్వామి, లక్ష్మీదేవికి వల్లభుడా, ఓ శ్రీయప్పతి చెప్పవయ్యా, మాకు అర్థం అవ్వట్లేదు. నిన్ను సేవిస్తూ ఉంటే మాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. ముడిచ్చోదియాయ్ ఉన్నదు ముఖచ్చోది మలరందదువో, నీ కిరీటాన్ని సేవిస్తూ ఉంటే దగదగ మెరిసిపోతోంది. స్వామిత్వ సూచికమైనటువంటి సర్వేశ్వర సూచకమైనటువంటి ఆ కిరీటాన్ని సేవిస్తూ ఉంటే ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి సందేహం కలుగుతోంది. నీ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి కాంతి ఆ కిరీటం మీద పడి ఆ కిరీటం అలా గొప్పగా భాసిస్తోందా అన్నట్టుగా ఉంది. ఆ కిరీటపు కాంతి నీ ముఖం మీద పడి నీ ముఖం గొప్పగా ప్రకాశిస్తోందా, లేక నీ ముఖం తిరుముఖ మండలంలో ఉన్నటువంటి గొప్ప తేజస్సు పైకి ఒక కిరీటంలా ప్రవహిస్తోందా, పైకి ప్రవహిస్తూ అదొక కిరీటంలా మారి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయనే స్వామి అనేటటువంటి
అనేటటువంటి సూచకంగా అలా గొప్పగా భాసిస్తోందా అనేటటువంటి ప్రశ్నను అడుగుతున్నారు. పెరుమాళ్ళ యొక్క ముఖం తిరుముఖ మండలం నుండి వచ్చేటటువంటి తేజస్సు ఊర్ధ్వగతిలో ప్రవహించి అదొక గొప్ప కిరీటంగా మారి నేనే ఈ లోకాలన్నిటికీ కూడా స్వామిని అనేటటువంటి విషయం తెలియజేస్తోందా అన్నట్టుగా ఉందట. పెరుమాళ్ళ తిరుముఖ మండలం ఆయన ధరించి ఉన్నటువంటి కిరీటం కన్నా కూడా గొప్పగా ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. అలాగే నువ్వు నిలుచుని ఉన్నటువంటి ఆ తామరయ్యాయ్ అలరందదు, నువ్వు నిలిచి ఉన్నటువంటి ఆ పదపీఠము దగదగదగదగా మెరిసిపోతోంది. ఆ గొప్ప మెరుపుతో కూడి ఉన్నటువంటి ఆ పదపీఠము దానికి అంత కాంతి ఎలా వచ్చింది అంటే అడిచోది నీ నిండ్ర తామరయ్యాయ్ అలరందదువో, నీ పాదపద్మముల నుండి వచ్చేటటువంటి ఆ ఎర్రని బంగారు వర్ణంలో ఉండేటటువంటి కాంతి ఆ పీఠం మీద పడి ఆ పాదపీఠానికి కూడా గొప్ప తేజస్సును కలిగిస్తోంది, గొప్ప వైలక్షణ్యాన్ని కలిగిస్తోంది. ఆహా ఏమి ఆశ్చర్యము అంటున్నారు. ఇక పడిచోది ఆడయ్యొడుం పలగలనాయ్ నీ పైంపొన్ కడిచోది కలందదువో, సహజంగా ఒక కాంతి కలిగి ఉండేటటువంటిది నీ పీతాంబరము. నీ ఆభరణములన్నీ కూడా మంచి బంగారం వర్ణంలో సహజంగా వాటికి ఒక శోభ ఉంటుంది. కానీ నిన్ పైంపొన్ కడిచోది, నీ కటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ కటి ప్రదేశం నుండి వచ్చేటటువంటి కాంతి ఆ పీతాంబరము మీద నువ్వు ధరించినటువంటి ఆభరణాల మీద ప్రసరించి వాటికి గొప్ప కాంతిని ఇస్తున్నట్టు, వాటికి గొప్ప తేజస్సును వాటికి గొప్ప తేజస్సును ఇస్తున్నాయా? నీ కటి ప్రదేశంలో ఉన్నటువంటి తేజస్సుతో కలిసినటువంటి కాంతితోటి నీ పీతాంబరము నువ్వు ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా గొప్పగా భాసిస్తున్నాయి స్వామి. కాబట్టి ఓ తిరుమాలే, ఓ లక్ష్మీ నివాసుడా, లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి ఓ శ్రీయప్పతి చెప్పవయ్యా, నీ సౌందర్య అతిశయము ఇంతటిది అని మేము చెప్పలేకపోతున్నాము. నువ్వు ధరించినటువంటి ఆ కిరీటము అంత వైభవంగా ప్రకాశిస్తోంది అంటే దానికి కారణం నీ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి కాంతి అంతా కూడా పైకి ఊర్ధ్వగతిగా ప్రవహిస్తూ ఆ కిరీటానికి గొప్ప తేజస్సును సంతరిస్తోంది, తేజస్సునిస్తోంది. నువ్వు కింద ఉన్నటువంటి నువ్వు నిల్చుని ఉన్నటువంటి నువ్వు ధరించి ఉన్నటువంటి నిన్ను ధరించినటువంటి ఆ పదపీఠము గొప్పగా నీ పాదార విందాల నుండి వచ్చేటటువంటి తేజస్సుతోటి భాసిస్తోంది. ఇక నువ్వు ధరించినటువంటి పీతాంబరము ఇతర ఆభరణములన్నీ కూడా నీ కటి ప్రదేశం నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు ఆ సౌందర్యంతో కూడి ఉండి అవి కూడా గొప్పగా భాసిస్తున్నాయి. అలాంటి గొప్ప పీతాంబరము ఆభరణములు కలిగినటువంటి ఓ స్వామి, వాటికి ఇంత శోభ వాటి వల్ల నీకు శోభ కలుగుతోందా లేకపోతే నీ వల్ల వాటికి శోభ కలుగుతోందా తెలియడం లేదు అంటున్నారు. సరసంగా వాటికి స్వతహాగా ఏమీ అందం లేదు, సౌందర్యం లేదు. కానీ నీ తిరుమేని నుండి వచ్చినటువంటి కాంతితోటి అవి గొప్పగా భాసిస్తూ మాకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెరుమాళ్ళు ఎప్పుడైనా పురప్పాటుకు వేయించేస్తే మనం ముందుగా సేవించేటటువంటివి ఆయన ఆభరణాలని. అబ్బా ఎంత చక్కగా అలంకరింపచేశారు అర్చక స్వామి ఈరోజు అని ఆయన ఆభరణాల మీదకి మనం మనసు వెళ్తుంది. అవి గొప్పగా ప్రకాశిస్తూ మన మనసును ముందు అవి ఆకర్షింపజేస్తాయి. కానీ నిజానికి ఆ ఆభరణాలకి అంత వైభవం కలగడానికి కారణం పెరుమాళ్ళు వాటిని ధరించడం, పెరుమాళ్ళ యొక్క శోభ వాటి మీద పడి ఆభరణాల మీద పరమాత్మ ధరించినటువంటి వస్త్రముల మీద పీతాంబరం మీద పడి అవి గొప్పగా వెలిగిపోతున్నాయి. వాటికి ఒక గొప్పదైనటువంటి తేజస్సు వాటికి కలుగుతోంది. తద్వారా మన మనసుల్ని ఆకర్షిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్వార్లు చెప్పినట్టుగా విరాజమాన ఉజ్వల పీతవాససం, ఆ పీతాంబరం సహజంగా ఒక వైభవం కలిగిన ఒక గొప్ప తేజస్సు కలిగినప్పటికీ కూడా పరమాత్మ యొక్క తిరుమేని యొక్క కాంతి ఆ పీతాంబరం పడి తద్వారా ఒక చక్కటి విలక్షణమైనటువంటి ఒక శోభ కలిగినదై ఉంది ఆ పీతాంబరము అనేటటువంటి విషయాన్ని
విరాజమాన ఉజ్వల పీతవాససం అనేటటువంటి విషయం ద్వారా చెప్తున్నారు. స్మిత అతసీసూన సమామలచ్చవిం. ఇక పెరుమాళ్ళ యొక్క తిరుమేని యొక్క కాంతి ఎలాంటిదండి అంటే స్మిత అప్పుడే బాగా విచ్చుకున్నటువంటి అతసీసూన సమ అమలచ్చవిం. అతసీ పుష్పం ఎలా అయితే ఇంద్రనీల వర్ణంలో ఉంటుందో అలా ఇంద్రనీల వర్ణ కాంతులు అతసీ పుష్ప సంకాస శోభితంగా పెరుమాళ్ళ యొక్క తిరుమేని కాంతి ఉందండి. ఆ పుష్పం ఎలా అయితే నీలవర్ణంలో చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడే విచ్చుకొని ఆ నైగిణ్యంతో ఉన్నటువంటి ఫ్రెష్నెస్తో ఉన్నటువంటి ఆ పుష్పం ఎంతైతే శోభాయమానంగా ఇంద్రనీల మేఘ శ్యామల వర్ణంలో ఎలా అయితే ఉంటుందో పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని శోభ కూడా అంత గొప్పగా ఉంటుంది. అతసీ పుష్ప సంకాసం అని చెప్పినట్టుగా పరమాత్మ యొక్క దివ్య తిరుమేని శోభ అతసీ పుష్పంతో పోలి ఉంటుంది అంటున్నారు. కాయాంబు మలర్ పిరంగలన్నమాలై. ఒక పూలు అతసీ పుష్పములన్నిటినీ కూడా ఒక మాలగా కూర్చి పెరుమాళ్ళ చేత ధరింపచేస్తే ఆ మాల ఎలా అయితే ఎంత గొప్పగా ఆ తేజస్సునంతటినీ కూడా ఆ వర్ణాన్నంతటినీ కూడా ప్రకాశిస్తుందో అలాంటి వర్ణం కలిగినటువంటి స్వామి, తిరుమేని వర్ణం కలిగినటువంటి స్వామి అంటున్నారు. స్మిత అని చెప్పడం ద్వారా అప్పుడే వికసించినటువంటి పుష్పంలో ఉండేటటువంటి శోభ, ఎప్పుడో వికసించి వాడిపోతున్నటువంటి శోభ కాదు, అప్పుడే వికసించినటువంటి శోభ అని ఒక అర్థము. స్మిత ఆ పుష్పం ఎలా అయితే సుకుమారంగా ఉంటుందో పెరుమాళ్ళ తిరుమేని కూడా అంత సుకుమారంగా ఉంటుందండి. అంత సుకుమారమైనటువంటి తిరుమేని నుండి వచ్చేటటువంటి శోభ అతసీ సూనముతోటి సమానమైనటువంటి శోభ కలిగినటువంటి వాడు. ఆ పుష్పంలో ఏమైనా దోషాలు ఉండొచ్చు, ప్రాకృతికమైనటువంటి పుష్పంలో ఏమైనా దోషాలు ఉండొచ్చేమో, కానీ పెరుమాళ్ళ తిరుమేనిలో ఉండేటటువంటి ఆ శోభకి మాత్రం అమలం, ఎటువంటి దోషములు కూడా అంటనటువంటి గొప్ప తిరుమేని, అతిశయం కలిగినట్టు శోభ కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. నిమగ్ననాభిం ఆవర్త ఇవ గంగాయా హైంగిరపడియే సౌందర్య వెళ్ళం శుజత్తా పోలే ఇరుక్కిర తిరునాభియే ఉడయవన్. అద్భుతంగా చెప్తున్నారు. ఆవర్త ఇవ గంగాయా, గంగానదిలో ఉండేటటువంటి సుడిగుండం వలె, గంగానదిలో సుడులు ఎలా అయితే ఉంటాయో గొప్పగా ప్రవహించేటటువంటి ఆ గంగానదిలో సుడులు ఎలా అయితే ఉంటాయో సౌందర్య వెళ్ళం సౌందర్య ప్రవాహంలో శుజిత్తా పోలే ఇరుక్కిర తిరునాభియై ఉడయవన్. ఆ సౌందర్య ప్రవాహంలో సుడులు తిరిగేటటువంటి నాభి కలిగినటువంటి వాడు. పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యాన్ని ఒక గొప్ప అమృత ప్రవాహంగా మనం కనుక భావిస్తే, ఆ నదీ ప్రవాహంలో ఎలా అయితే సహజంగా సుడులు ఉంటాయో ఈ అమృత ప్రవాహంలో కూడా చక్కగా సుడులు ఉంటాయండి. ఆ సుడులే పెరుమాళ్ళ యొక్క తిరునాభి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సుడులు అని చెప్పడం ద్వారా ఎవరైతే ఆ నాభిని సేవిస్తారో వారు మళ్ళీ ఆ నాభి నుండి, నాభి యొక్క సౌందర్య అతిశయం నుండి బయటికి రాలేరండి. ఆ నాభి యొక్క సౌందర్యంలోనే అలా మునుగుతూ తేలుతూ దాన్నే అనుభవిస్తూ ఉంటారు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్తారు. ఎలాంటి నాభి ప్రవాహం అట కూరత్తాళ్వాన్ మనకి వరదరాజస్తవంలో చెప్తారు. పెరుమాళ్ళ సౌందర్యం అనేటటువంటిది పైనుండి కిందకి ప్రవహిస్తోంది అనేటటువంటి ఒక ఉత్ప్రేక్ష చేస్తారంటే, జలపాతం ఎలా అయితే ముందు ఎక్కడో కొండ చర్యలో కొంచెంగా ఉద్భవిస్తుంది, అక్కడ నుండి ప్రవాహం పెరిగి ఆ విశాలమైనటువంటి కొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటినీ కూడా కొండ ప్రాంతాల మీద అంతటినీ కూడా సంచరించి అదొక పెద్ద వేగమైనటువంటి నదిగా మారి కిందకి జలపాతంగా మారి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగా పెరుమాళ్ళ యొక్క సౌందర్యం అనేటటువంటి ఒక నది కూడా పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో మొదలయ్యి కింద పాదార విందాల వరకు ప్రవహిస్తున్నటువంటి ఆ నది ముందు తిరుముఖ మండలం నుండి అధరములకి, అధరముల నుండి తిరుకంఠాన్ని సేవించిన తర్వాత అక్కడ వరకు చిన్నగా వచ్చినటువంటి ఆ నది విశాలమైనటువంటి వక్షస్థలం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ పెద్ద రూపిగా మారి ఆ నది గొప్ప ప్రవాహంతో కిందకి ప్రవహిస్తూ ఉంటుంది.
మళ్ళీ ఎప్పుడైతే పెరుమాళ్ళ యొక్క నడుము దగ్గరికి వచ్చేసరికి అసలు ఉందా లేదా అన్నట్టుగా నడుము సన్నగా ఉంటుంది కాబట్టి వక్షస్థలమేమో విశాలంగా ఉంటుంది, ఆ నడుమేమో చిన్నగా సన్నగా ఉంటుంది. అంతవరకు గొప్పగా విశాలంగా ప్రవహించినటువంటి ఆ నదికి ఆ నడుము దగ్గరికి వచ్చేసరికి పాపం ఆ ప్రవాహం అంత చిన్న స్పేస్లోంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది, కొంచెం కష్టమై అక్కడే ఇప్పుడు గొప్ప ప్రవాహానికి ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, ఆ ప్రవాహం అక్కడ సుడులు తిరుగుతూ ఉంటుంది. అలా విశాల వక్షస్థలం మీద నుండి ప్రవహించేటటువంటి పెరుమాళ్ళ యొక్క సౌందర్యం అనేటటువంటి ఆ ప్రవాహము వక్షస్థలం మీద విశాలంగా ప్రవహించి నడుము దగ్గరికి వచ్చేసరికి ఆ సన్ననైనటువంటి నడుము నుండి ఆ కటి ప్రదేశం నుండి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ అక్కడ ఒక సుడిగుండంలా మారింది. అదే పెరుమాళ్ళ యొక్క నాభి అనేటటువంటి విషయాన్ని కూరతాళ్వాన్ చాలా అందంగా చెప్తారు. సౌందర్యాఖ్య సరిదురసి విస్తీర్య మధ్యావరుధ స్థాన అల్పత్వ విషమగతి గర్తాభనాభి. ఆ నాభి ఎలా ఏర్పడిందంటే సౌందర్యాఖ్య సరిదురసి, సౌందర్యం అనేటటువంటి ప్రవాహము విస్తీర్య మధ్యావరుధ, మధ్యలో వక్షస్థలం అనేటటువంటి చోట విస్తీరంగా ప్రవహించి అవరోధం స్థాన అల్పత్వ, నడుము దగ్గరకు వచ్చేసరికి స్థానం తక్కువ ఉంది కాబట్టి అల్పమైనటువంటి ప్రదేశం ఉంది కాబట్టి అక్కడ ఒక అవరోధం ఏర్పడి అది ఒక నాభిగా, అది ఒక సుడిగుండంలా మారిందండి. అదే పెరుమాళ్ళ యొక్క తిరునాభి అనేటటువంటి విషయం చెప్తున్నారు. సౌందర్య ప్రవాహంలో ఉండేటటువంటి సుడిగుండము అని ఇక్కడ ఎలా అయితే ప్రియవాచన్ పిళ్ళై చెప్తున్నారో, ఆ సౌందర్య ప్రవాహం అంతా కూడా కిందకి వక్షస్థలంలో విశాలంగా ప్రవహించి కింద కటి ప్రదేశానికి దగ్గరికి వచ్చేసరికి చోటు లేక అల్పమైనటువంటి చోటు ఉండడం వల్ల అక్కడ సుడులు తిరుగుతూ నాభిగా ఏర్పడిందండి. అలాంటి నాభి కలిగినటువంటి స్వామి, నిమగ్న నాభిం, లోతైనటువంటి నాభి కలిగినటువంటి వాడు, లోతైనటువంటి సుడిగుండం వంటి నాభి కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. నందన్ మదలైక్కు నన్రుం మజిగియ ఉంది. నందగోపుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అందమైనటువంటి నాభి అని మన ఆళ్వార్లందరూ కూడా ఈడుపడినటువంటి గొప్ప తిరునాభి అండి. నిమగ్న నాభి అని చెప్పడం ద్వారా ఈ లోకాలన్నిటికీ కూడా ఉత్పన్న స్థానమైనటువంటి నాభి. ఈ లోకంలో ఎవరు సర్వేశ్వరుడు, ఎవరు పరమాత్మ పరాత్పరుడు అనేటటువంటి సందేహం కలిగితే ఒక్కసారి ఆ నాభిని సేవిస్తే మనకి ఆ సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఎందుకండి అంటే ఆ నాభి లోతైనటువంటి నాభి నుండి ఒక అందమైనటువంటి పద్మము ఉద్భవించిందండి. ఆ ఉద్భవించినటువంటి పద్మంలో అందరికన్నా ముందు చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ చేత చతుర్ముఖ బ్రహ్మ సృజింపబడ్డాడు. ఆ తర్వాత ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఇతర దేవతలందరూ కూడా సృజింపబడ్డారు. ఇంద్రుడు, రుద్రుడు, మిగిలినటువంటి వారందరూ కూడా సృజింపబడ్డారు. కాబట్టి లోకంలో కొంతమంది ఇంద్రుడు పరాత్పరుడు అని చెప్తారు, కొంతమంది రుద్రుడు పరాత్పరుడు అని చెప్తారు, కొంతమంది చతుర్ముఖ బ్రహ్మ పరాత్పరుడు అని చెప్తారు. కాదు వారందరికీ కూడా ఉత్పన్న స్థానమైనటువంటి ఆ నాభి కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. అందుకే నిమగ్న నాభిం, లోతైనటువంటి నాభి కలిగినటువంటి వాడు. లోకంలో పెరియవాచాన్ పిళ్ళై అమరనాథ పిరాన్లో ఒక చక్కటి వ్యాఖ్యానం చేస్తారు. లౌకికంగా ఎవరైనా ఒక తల్లి పిల్లలకి జన్మనిస్తే పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లి యొక్క సౌందర్యం అనేటటువంటిది లౌకికంగా చూస్తే ఆ తల్లి యొక్క సౌందర్యం తరిగిపోతూ ఉంటుందండి. కానీ పెరుమాళ్ళ విషయంలో ఆశ్చర్యము, నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించిన తర్వాత ఆ నాభి యొక్క సౌందర్యం ఇంకా పెరిగిపోయింది. లోతైనటువంటి ఆ నాభి నుండి ఇంద్రనీల వర్ణంతో ఉండేటటువంటి నాభి, ఆ నాభి నుండి ఎర్రని పద్మం ఉద్భవించింది. ఆ పద్మం నుండి ఎర్రటి వర్ణంలో బంగారు వర్ణంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ నాభి యొక్క సౌందర్యం ఇంకా పెరిగిపోయిందండి. లౌకికంగా ఉన్నటువంటి స్త్రీల విషయంలో పిల్లలు కలగగానే ఆ తల్లి యొక్క సౌందర్యం తగ్గిపోతూ ఉంటుంది. కానీ పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు
బ్రహ్మను సృజించిన తర్వాత కూడా ఆయన నాభి యొక్క సౌందర్యం ఇంకా 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 పెరిగిపోయింది అని చెప్పినట్టుగా అంత గొప్ప సౌందర్య అతిశయం కలిగినటువంటి నాభి. ఎవరైతే ఆ నాభిని సేవిస్తారో సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వారు మునగలేక తేలలేక ఎలా అయితే అక్కడే సుడులు తిరుగుతూ ఉంటారో, ఆ సుడిగుండంలో తిరుగుతూ ఉంటారో, అలా సౌందర్యంతో మనందరినీ కూడా ముంచెత్తేస్తూ అక్కడే ఉండేటట్టుగా ఉంచేటటువంటి నాభి. నిమగ్న నాభిం తను మధ్యం சீத்திடையும் வடியும் తుడి సేరిడయం ఎన్నక్కడ వదిరే. ఆళ్వార్లందరూ కూడా చెప్పినట్టుగా సన్నని నడుము కలిగినటువంటి రూపము, సన్నని నడుము కలిగినటువంటి స్వామి అని చెప్పినట్టుగా తను మధ్యం అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉన్నటువంటి మధ్య ప్రదేశము, ఆ నడుము సన్నదైనటువంటి నడుము కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని చూసి కూడా కూరత్తాళ్వాన్ ఆశ్చర్యపోతున్నారు. స్వామి, లోకంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా నీ ఉదరంలో అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా నీ ఉదరంలో ఉంటాయని ఈ లోకంలో మహనీయులందరూ కూడా భావిస్తారు కదా. మహనీయులందరూ కూడా పరాశరాది మహర్షులందరూ కూడా విష్ణు పురాణంలో పరాశరాది మహర్షులందరూ కూడా ఈ సమస్త బ్రహ్మాండముల అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా నీ ఉదరంలో వాసస్థానంగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ ఉదరం అంత బరువైనటువంటి లోకాలన్నిటినీ కూడా ఉంచుకున్నటువంటి ఆ ఉదరము దేని మీద ఉంటుంది అంటే పెరుమాళ్ళ నడుము మీద ఆ ఉదరం ఉంటుంది. మరి అంత లోకాలన్నిటినీ మోసేటటువంటి అంత ఉదరము అసలు ఉందా లేదా అన్నటువంటి ఆ నాభి మీద ఆ నడుముని ఆధారంగా చేసుకొని ఎలా ఉండగలుగుతోంది? ఆశ్చర్యము స్వామి. ఏదైనా బరువైనటువంటి వస్తువుని ధరించాలి అంటే అది కూడా చాలా గొప్పగా పెద్దగా ఉండాలి. కానీ నీ విషయంలో ఆశ్చర్యం, ఆ సన్ననైనటువంటి నడుము అసలు ఉందా లేదా అని చెప్పుకోదగినటువంటి ఆ నడుము అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా తన వశంలో తన లోపల ఉంచుకున్నటువంటి ఉదరాన్ని మోస్తోంది. ఇది ఎక్కడ ఆశ్చర్యము అని ఆశ్చర్యపోతారు వరదరాజస్తవంలో కూరత్తాళ్వాన్. అండానాం తత్ ఉదర మమానంతి సంతః స్థానం త్వద్వరద కథన్ను కార్స్యమస్యః. స్వామి, అండానాం త్వత్ ఉదరమామంతి సంతః. సంతులు లోకంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఉదరంలో ఉన్నాయి అని చెప్తూ ఉంటారే. స్థానం తత్వరద, ఆ ఉదరానికి స్థానమైనటువంటిది వరదరాజస్వామి. ఆ ఉదరానికి స్థానం ఎక్కడ దేన్ని ఆధారంగా చేసుకొని ఉందో నాకు కనిపించడం లేదు. ఉదరము నడుమును ఆధారంగా చేసుకొని ఉంటుంది. కానీ మనం వెళ్ళి వరదరాజస్వామిని సేవిస్తే అసలు ఆ నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. అలా ఉందా లేదా అన్నట్టుగా ఉండేటటువంటి నడుముని ఆధారంగా చేసుకొని ఎంత పెద్ద ఉదరము, ఆ ఉదరంలో బ్రహ్మాండములన్నీ కూడా ఎలా ఉండగలుగుతున్నాయో కదా, ఏమి ఆశ్చర్యము అని ఆశ్చర్యపోతున్నారు. దానికి ఉదరానికి అండపిండ బ్రహ్మాండాలను కలిగినటువంటి ఆ ఉదరానికి స్థానమేది, అది దేని మీద ఉందో అది మాకు తెలియడం లేదయ్యా అని ఆశ్చర్యపోతారు కూరత్తాళ్వాన్ వరదరాజస్తవంలో. అలా పెరుమాళ్ళు యొక్క మధ్య భాగం అసలు ఉందా లేదా అని సన్ననైనటువంటి నడుము కలిగినటువంటి స్వామి అంటున్నారు. తను మధ్యమం ఉన్నతం ఇప్పటి ఇవ్వజగాలం ఇడయ్యజగాలం సర్వాధిక నెన్రు తోత్తుంబడిరుక్కిరవన్. ఇలాంటి గొప్పదైనటువంటి అందంతోనూ ఇవ్వజగాలం, ఇటువంటి గొప్పదైనటువంటి అందము, ఇడయ్యజగాలం ఆ పీతాంబరం యొక్క అందము కలిసి రెండిటిని చూసిన తర్వాత ఏమని అర్థమవుతుంది అంటే ఈయన సర్వాధికుడు, అందరినీ కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు, అంతటినీ తన సొత్తుగా కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒకటి విషయం తెలుస్తోందండి. అందుకే ఉన్నతుడు అనేటటువంటి విషయం పదంతో పెరుమాళ్ళను సంబోధిస్తున్నారు. తను మధ్యమం ఉన్నతమైనటువంటి వాడ. ఈ పీతాంబరము ఆయన సర్వైశ్వర్యానికి సూచకంగా ఉంటుందండి. ఆయన నుండి ఉద్భవించేటటువంటి తేజస్సు ఆయన యొక్క అతిశయాన్ని తెలియచేస్తుంది. ఆ నాభి సర్వ కారణత్వాన్ని తెలియచేస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి నడుము ఆయన సౌందర్యాతిశయాన్ని తెలియచేస్తుంది. అలా పీతాంబరము, ఆ నాభి, ఆ శరీరం, ఆ తిరుమేనిలో ఉన్నటువంటి ఆ అందమంతా, సౌందర్యమంతా కూడా ఆయన సర్వాధికన్, ఆయన గొప్ప
ఆయన పరాత్పరుడు, సర్వాధికుడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది అంటున్నారు. ఉన్నతం అంటే ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలి అంటే ఉన్నతమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వాడు. సౌందర్యాన్ని, శరీరం, తిరుమేని యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అటు ఉత్తమ పురుషుల యొక్క లక్షణం ఏమిటంటే సమమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వాడు. అలా ఉన్నతమైనటువంటి ఎత్తు కలిగినటువంటి స్వామి. అటు మరీ పొడుగ్గా కాకుండా మరీ పొట్టుగా కాకుండా ఉన్నతమైనటువంటి చక్కని ఎత్తు కలిగినటువంటి స్వామి అనేటటువంటి విధంగా కొంతమంది మహనీయులు దీనిని వ్యాఖ్యానిస్తారు. అలా ఉన్నతం, విశాల వక్షస్థల శోభిలక్షణం, విశాలమైనటువంటి వక్షస్థలాన్ని కలిగినటువంటి స్వామి. ఆ వక్షస్థలంలో కూడా శోభిలక్షణం, చక్కటి శ్రీవత్సం అనేటటువంటి శ్రీవత్సం అనేటటువంటి గుర్తును కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ విస్తృతమాన తిరుమార్బిలే విలంగా నిర్పదాయ్, అతి విస్తారమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. స్వ అసాధారణమాన శ్రీవత్స చిహ్నత్తయ్యుడయవనై, తనకే సర్వేశ్వరుడికే అసాధారణంగా ఉండేటటువంటి చిహ్నము ఇంకెవ్వరికీ అలాంటి చిహ్నము ఉండదండి. కేవలం పెరుమాళ్ళకి మాత్రమే ఉండేటటువంటి చిహ్నము శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను కలిగినటువంటి స్వామి. ఏం సూచిస్తుంది ఆ పుట్టుమచ్చ అంటే అసాధారణమైనటువంటి వాడు, ఈయన పరాత్పరుడు, ఈయన సర్వాధికుడు అనేటటువంటి విషయం. ఎలా అయితే ఆదిశేషుడు, ఎలా అయితే గరుత్మంతుడు, ఎలా అయితే లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో కడిగి ఉండడము, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క పరత్వ చిహ్నములో. అలా శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ, వక్షస్థలంలో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగి ఉండటం కూడా పెరుమాళ్ళకి అసాధారణ, అంటే ఆయనకే తగి ఉండేటటువంటిది. అది పెరుమాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఆయన యొక్క సర్వాధికత్వాన్ని, ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేసేటటువంటి విషయము. అలాంటి గొప్ప విశాలమైనటువంటి వక్షస్థలము, ఆ విశాలమైనటువంటి వక్షస్థలంలో పరత్వ సూచకంగా ఉండేటటువంటి చక్కటి శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి స్వామి అంటున్నారు. ఆ వక్షస్థలం ఎలా ఉంటుంది అంటే విశాలమైనటువంటి ఆకాశం ఎలా ఉంటుందో అలాంటి వక్షస్థలము ఆయనది, అలాంటి వక్షస్థలం స్వామిది. ఆకాశంకి ఎలా అయితే హద్దులు ఉండవో ఆ వక్షస్థలానికి కూడా హద్దులు ఉండవండి. ఆకాశంలో ఎలా అయితే సూర్య చంద్రులు ఉంటారో ఆ వక్షస్థలంలో కూడా చక్కగా సూర్యుడు చంద్రుడు ఉంటారు. కౌస్తుభం అనేటటువంటి గొప్పగా వెలుగుండేటటువంటి మణి, కౌస్తుభమణి ఆయన వక్షస్థలంలో ప్రకాశించేటటువంటి, వక్షస్థలం అనేటటువంటి ఆకాశంలో ప్రకాశించేటటువంటి సూర్యుడిగా, ఆ పక్కన వక్షస్థలంలో గొప్పగా గొప్పగా ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవి ఆకాశంలో ప్రకాశించేటటువంటి చంద్రుడిగా, ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా ఆ ఆకాశంలో భాసించేటటువంటి నక్షత్రాలుగా కూరత్తాళ్వాన్ ఒక చక్కటి శ్లోకంలో తెలియజేస్తారు. వరద, నీ వక్షస్థలం ఎలా ఉంది అంటే ఆకాశంలా ఉంది. పరమాత్మ నుండే ఈ పంచభూతములన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్తారు. అలా స్వామి నీ వక్షస్థలం నుండి ఆకాశం ఉద్భవించింది అనడానికి ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నీ వక్షస్థలమే ఆకాశంలా ఉంటుంది కాబట్టి. ఆ ఆకాశం ఎలా అయితే నీలి వర్ణంలో ఉంటుందో నీ వక్షస్థలము కూడా ఆ వర్ణం నీలమేఘ ఛాయలో ఉంటుంది. ఆ ఆకాశం అయితే ఎలా అయితే విశాలంగా ఉంటుందో నీ వక్షస్థలము కూడా అంతే విశాలంగా ఉంటుంది. ఆ ఆకాశంలో చక్కగా సూర్యుడు దగదగదగగా సూర్యుడు ఎలా అయితే గొప్పగా భాసిస్తూ ఉంటాడో నీ వక్షస్థలంలో కౌస్తుభం అనేటటువంటి మణి గొప్పగా భాసిస్తూ ఉంటుంది. ఆ వక్షస్థలంలో ఆ ఆకాశంలో ఎలా అయితే చంద్రుడు వెలుగుల్ని వెన్నెలను ఎలా అయితే ఇస్తూ ఉంటాడో నీ వక్షస్థలంలో లక్ష్మీదేవి గొప్పగా ఉండి ఆవిడ చంద్రునిలాగా దయ అనేటటువంటి వెన్నెలన్నిటినీ కూడా మాకందరికీ కటాక్షింపచేస్తూ ఉంటుంది. నీ ఆ ఆకాశంలో నక్షత్ర
నక్షత్రములు ఎలా అయితే భాసిస్తూ ఉంటాయో నీ వక్షస్థలంలో నువ్వు ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా గొప్పగా భాసిస్తున్నాయి. కాబట్టి నీ వక్షస్థలం నుండి ఆకాశం ఉద్భవించింది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే నీ వక్షస్థలమే ఆకాశంగా ఉంది కాబట్టి, ఆకాశంతో పోలి ఉంది కాబట్టి అనేటటువంటి విషయాన్ని చక్కగా చెప్తారు. అలాంటి గొప్ప విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి, ముత్యాల హారాలు, లక్ష్మీదేవికి నివాసమైనటువంటి వక్షస్థలము, ఎన్నో ఆభరణాలు కలిగినటువంటి వక్షస్థలము అనే అమలనాథ పురాణంలో తిరుప్పాణాళ్వార్లు కూడా చక్కగా ఆ వక్షస్థలాన్ని కీర్తిస్తారు. అలాంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి, ఆ వక్షస్థలంలో కూడా విశాల వక్షస్థల శోభిలక్షణం, ఆ వక్షస్థలంలో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి స్వామి. ఆ పుట్టుమచ్చ పరత్వ సూచకంగా ఉండేటటువంటి, ఆయనకే అసాధారణంగా ఉండేటటువంటి లక్షణం. మనమందరం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరమపదం చేరితే అక్కడ అందరూ కూడా పెరుమాళ్ళలాగే ఉంటారు. ఆ శ్రీమన్నారాయణుడు ఎలా అయితే ఉంటాడో ఆయనతో సామ్యం మనకి కూడా ఆయన ఎలా ఉంటారో ఆయన ఎలా మనకి కూడా రూపం వస్తుంది, ఆయన లాంటి రూపం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ పరమాత్మలాగే ఉంటాం. కానీ ఆయనకి మాత్రమే, ఆయన ఎవరు అందరిలో అందరూ పెరుమాళ్ళలా కనిపిస్తుంటే మరి నిజమైనటువంటి ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు పరవాసుదేవుడు ఎవరు అనేటటువంటి సందేహం కలిగితే, ఎవరి వక్షస్థలంలో అయితే శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఉంటుందో, ఎవరి వక్షస్థలంలో నిత్యము లక్ష్మీదేవి నిత్యవాసం చేస్తూ ఉంటుందో, ఎవరి వక్షస్థలంలో వనమాల అనేటటువంటి ఆ మాలిక గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆయనే అక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అలా విశాల వక్షస్థల శోభిలక్షణం, అలా విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి. ఆ వక్షస్థలంలో కూడా శ్రీవత్సం అనేటటువంటి లాంఛనం కలిగినటువంటి స్వామి. నిన్నెప్పుడు చేరుతానో కదా, నీకెప్పుడు కైంకర్యం, నిన్ను సేవించినటువంటి ఈ ప్రీతితోటి ఆ కైంకర్యాన్ని ఎప్పుడు సేవించి నీకు ఆనందాన్ని కలగచేస్తానో కదా అని యామునాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. విరాజమానోజ్వల పీతవాససం స్మితాతసీసూన సమామలచ్చవిం నిమగ్ననాభిం తను మధ్యమున్నతం విశాల వక్షస్థల శోభిలక్షణం. పరమాత్మలో ఉండేటటువంటి పీతాంబరాన్ని సేవించారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క తిరుమేని సౌందర్యం, తిరుమేని నుండి వచ్చేటటువంటి గొప్ప తేజస్సును సేవించారు. ఆ తర్వాత పరమాత్మలో ఉన్నటువంటి ఆ నాభి కమలాన్ని సేవించారు. ఆ తర్వాత పరమాత్మలో ఉన్నటువంటి ఆ సన్ననైనటువంటి ఆ కటి ప్రదేశాన్ని నడుముని సేవించారు. ఆ తర్వాత ఈ అవయవములన్నిటితో కూడా ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క తిరుమేని ఆ పూర్తి రూపాన్ని సేవించారు. ఆ తర్వాత వక్షస్థలాన్ని సేవించారు. ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను సేవించారు. ఈ విషయాన్నే ఈ ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళని ఇదే క్రమంలో సేవించారండి. తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్రదే అని మొదటి పాసరంలో అమలనాదిపిరాన్ అడియార్కు ఎన్నై ఆడ్పడుத்த విమలన్ విన్నవరకోన్ విరయార్ పొషిల్ వేంగడవన్ నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్మదిల్ అరంగత్తమ్మాన్ తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నీళ్ళుళ్ళన వక్కిన్రదే అని ఆ తిరుప్పాణి ఆళ్వార్లు ఆ పరమాత్మ యొక్క తిరుక్కమల పాదం, తిరువడి తామర పువ్వుల వంటి ఆ తిరువడి వచ్చి పాదాలు వచ్చి నేను కన్నీళ్ళుళ్ళన ఒక్కినదే, నా కంటి లోపలికి చేరిపోయి నన్ను కటాక్షిస్తున్నాయి. నేను వద్దని కళ్ళు మూసేసుకున్నా కూడా నా మీద ఉండేటటువంటి దయతోటి నా నేత్రముల లోపలికి ప్రవేశించి నన్ను కటాక్షిస్తున్నాయి. అది మనం అందరం కూడా పెరుమాళ్ళు వచ్చి మనల్ని కటాక్షిస్తూ ఉంటే వద్దు స్వామి అన్నా కూడా పాపం దయ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ పరమాత్మ తన చరణారవిందాలన్నీ మన కళ్ళల్లో, నేత్రంలో, మన మనోనేత్రంలోకి, మన మనసులోకి ప్రవేశింపచేసి మనల్ని కటాక్షిస్తాడు అని ఆ పొందు తిరుపాదాలను సేవించారు. తర్వాత కడియార్ పొజిల్ల రంగత్తమ్మాన్ అరైసి వంద ఆడయిన్ మేల్ సెన్రదాం ఎనసిందయే. పెరుమాళ్ళని పాదారవిందాలు సేవిస్తున్నటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు ఒక్కసారి
కొంచెం తల ఎత్తి పైకి చూసిన తర్వాత వంద ఉళ్ళత్తనాయ్ ఉలగమళంద అండముర నివంద నీన్ ముడియన్ அன்றுநேர்ந்தனி சாசரை கவரந்த வெங்கனை காகுத்தன் கடியார் பொழில் அரங்கத்தம்மான் అరై సివంద ఆడయిన్ మేల్ సెంద్రదామెన సిందై. అద్భుతంగా ధరించినటువంటి పీతాంబరం, ఎర్రనైనటువంటి ఆ పీతాంబరం మీదకి నా మనసు వెళ్ళిందండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. ముందు పాదార విందాలను సేవించి తర్వాత పీతాంబరం సేవిస్తూ ఆ పాదార విందాలే గొప్ప సౌందర్య ప్రవాహం తటాకంలో ప్రవేశించదగినటువంటి రేవైతే అంతకన్నా కొంచెం ముందుకు వెళితే గొప్పగా ఆ గొప్ప సౌందర్యంతో అతిశయంతో ఉండేటటువంటి ఆయన పీతాంబరం అండి. ఆ పీతాంబరంలో చిక్కుకుంటే ముందుకి వెనక్కి ఒక గడ్డిపోచ ఎలా అయితే అలా సముద్రపు అలల మీద ఉన్నటువంటి గడ్డిపోచ ఎలా అయితే ముందుకు వెళుతుంది, సముద్రం లోపలికి వెళుతుంది, మళ్ళీ తీరానికి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఆ గడ్డిపోచ మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా మనం కూడా ఆయన పీతాంబరాన్ని సేవిస్తూ ఉంటే ఆయన సౌందర్య అతిశయంలో ముందుకు మునిగిపోతూ ఉంటాం. మళ్ళీ ఆ పాదార విందాల దగ్గరికి వస్తాం, మళ్ళీ ముందుకు వెళతాం, మళ్ళీ ముందుకు పోతాం. అలాంటి పీతాంబరం మీదకు సెండ్రదాం ఎనసిందయే. నా మనసు అలాంటి పీతాంబరం మీదకు వెళ్ళింది. ఏమి ఆశ్చర్యము! లోకంలో విషయాల వైపు, స్త్రీల వైపు వెళ్ళేటటువంటి నా మనసు ఈరోజు పెరుమాళ్ళ యొక్క పీతాంబరం వైపు వెళ్ళింది. ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము అంటారు. చూడండి, ఏదన్నా జాతరకో ఏదన్నా మార్కెట్కో వెళితే ఆ పిల్లాడు తప్పిపోతూ ఉంటారు. అలా తప్పిపోయినటువంటి పిల్లాడిని వెతుక్కుంటూ మళ్ళీ తల్లి వెళ్ళి వాడిని ఎలా అయితే వెతుక్కొని పట్టుకుంటుందో అలా నా మనసు కూడా ఎక్కడికి తప్పిపోయిందో తెలియట్లేదు. ఇప్పటి వరకు పెరుమాళ్ల పాదార విందాల దగ్గర సేవిస్తూ ఉందండి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు అని ఆళ్వార్లు బెంగపడుతూ ఉంటే కొంచెం పైన సేవిస్తే అక్కడ పీతాంబరం కనిపించిందట. ఆ పీతాంబరంలో చిక్కుకొని ఆళ్వార్ల యొక్క మనసు ఉంటే సెండ్రదాం ఎనసిందయే. ఏం ఆశ్చర్యము! తప్పిపోయినటువంటి నా మనసు పెరుమాళ్ల పీతాంబరాన్ని సేవిస్తూ అది అనుభవిస్తోంది అని ఆశ్చర్యపోతున్నారు. తప్పిపోయిన పిల్లవాడిని ఎలా అయితే తల్లి వెతుకుతూ వెళ్ళి ఆ జాతరలోనో ఆ మార్కెట్లోనో ఎలా అయితే వెతుక్కొని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటుందో అలా ఆళ్వార్లు కూడా నా మనసు ఎక్కడికి తప్పిపోయిందా, ఇప్పటి వరకు పాదాలను సేవిస్తోంది, ఎక్కడికి తప్పిపోయిందా అనుకుంటూ ఉంటే ఆ పైన ఉన్న పీతాంబరంలో చిక్కుకొని ఆ సౌందర్యాతిశయాన్నంతటినీ కూడా సేవిస్తోందండి అని చెప్తారు. అందిపోల్ నిరత్తాడయం அதன்மேல் அயனை படைத்தது ஓரஜில் உந்தி மேலதன்றோ అడియేనుళ్ళత్తు ఇన్నుయిరే. అందిపోల్ నిరైత్తాడయం, పచ్చటి పీతాంబరం ధరించినటువంటి స్వామి, ఆ పీతాంబరం పైన ఆయనై పడైత్తదు ఓరజిల్, చతుర్ముఖ బ్రహ్మను పడైత్తదు కలిగినటువంటి ఓరజిల్, గొప్ప అతిశయం సౌందర్యం కలిగినటువంటి ఉంది మేలదన్రో. ఆ తిరునాభిని సేవిస్తున్నాను, ఆ నాభి మీద అడియేనుళ్ళతే ఇన్నుయిరే. నా మనసులో ఆ నాభిని సేవిస్తూ అక్కడే ఉండిపోయిందండి అని చెప్తున్నారు. ఎలాంటి నాభి? పరమాత్మ యొక్క పీతాంబరం పైన ఉండేటటువంటిది చతుర్ముఖ బ్రహ్మను కలిగినటువంటిది, అంటే చతుర్ముఖ బ్రహ్మకు వాసస్థానమైనటువంటిది. అలాంటి నాభి ఆయనై పడైత్తదు ఓరిజిల్, చతుర్ముఖ బ్రహ్మను కలిగిన తర్వాత గొప్ప అతిశయాన్ని కలిగినటువంటిది. మామూలుగా లోకంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లాడు పుట్టిన తర్వాత తల్లి యొక్క సౌందర్యం తగ్గిపోతుంది, కాదండి. ఆయనై పడైత్తదు ఓరిజిల్, చతుర్ముఖ బ్రహ్మను కలిగిన తర్వాత ఆయన సృజించిన తర్వాత ఇంకా గొప్ప సౌందర్య అతిశయాన్ని కలిగినటువంటి ఆ తిరునాభి ఏదైతే ఉందో దాని మీదకి నా మనసు వెళ్ళిపోయిందండి అనేటటువంటిది. తర్వాత నాభిని సేవిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం. తర్వాత తిరువయట్రు ఉదరబంధం ఎన్నుళ్ళతే నిన్రుల, తర్వాత ఉదరబంధాన్ని సేవిస్తున్నారు. ఆ తర్వాత అరంగత్తమ్మాన్ తిరు ఆరమార్బదన్రో అడియేనే ఆట్కొండదే, ఆ వక్షస్థలాన్ని సేవిస్తున్నారు. పారమాయ పజవినై పట్టురత్తు ఎన్నై తన్ వారమాక్కి వైత్తదన్ రెన్నుள் పుగుందాన్ కోరమా తవం செய்த நல்கொல்லறியேன் అరంగత్తమ్మాన్ తిరు ఆరమార్బదన్రో అడియేనై ఆట్కొండదే. నన్ను దాసుడిగా చేసుకున్నటువంటిది ఆ వక్షస్థలమే కదా. తిరు ఆరం మార్బదు అన్రో, తిరు లక్ష్మీదేవిని కలిగినటువంటిది. ఆరం అనేకమైనటువంటి ముత్యాల సరాలు, అనేకమైనటువంటి హారములు కలిగినటువంటి మార్పు, గొప్పదే విశాలమైనటువంటి ఆ వక్షస్థలమే కదా. అడియేనే ఆడుకున్నదే. ఆ
నన్ను దాసుడుగా స్వీకరించింది. ఆ దాసుడుగా పొందడానికి ఘోరమా తవం செய்து నన్ను ఏదైనా గొప్ప తపస్సు చేశానా? అలా చేసినట్టుగా నాకు గుర్తులేదే. అది అలాంటి గొప్ప తపస్సు చేసినట్టుగా నాకు అసలు గుర్తే లేదండి. నేను తపస్సు చేయనే లేదు పరమాత్మని పొందడానికి. కానీ అరంగత్తమ్మ రంగనాథుడి యొక్క ఆ వక్షస్థలం ఉందే, ఆ వక్షస్థలమే నన్ను దాసుడిగా స్వీకరించింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు వక్షస్థలమే దాసుడిగా స్వీకరించింది అంటే, ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి పిరాట్టి ఉంది కాబట్టి, పిరాట్టి మనలో ఉన్నటువంటి తప్పుల్ని పెరుమాళ్ళ చూడనివ్వకుండా చేసి, మనలో ఉన్నటువంటి మంచి గుణములన్నిటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నవించి మనని రక్షించమని పెరుమాళ్ళలో దయను ప్రేరేపిస్తుంది ఆ లక్ష్మీదేవి. కాబట్టి తిరువారమార్బదన్రు అడిగేనే ఆడుకొండదే. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం నా మీద పడింది కాబట్టే నేను పెరుమాళ్ళకి దాసుని అవ్వగలిగాను అనేటటువంటి విషయాన్ని ఆ వక్షస్థలాన్ని సేవిస్తూ, ఆ వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి పిరాట్టిని, ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి పిరాట్టికి నివాస స్థలంలో అలంకరించినటువంటి చక్కటి ముత్యాల సరాలు, చక్కటి ఆభరణాలు కలిగినటువంటి ఆ విశాలమైనటువంటి వక్షస్థలాన్ని సేవిస్తున్నాను. దాని కటాక్షంతోనే నేను పెరుమాళ్ళకి దాసున్నయ్యాను అంటున్నారు. హనుమ సీతమ్మను వెతుకుతూ సుందరకాండలో సీతమ్మను వెతుకుతూ వెళుతున్నటువంటి సందర్భంలో సీతాదేవికి తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను రాముని యొక్క దూతనమ్మ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. సీతాదేవిని సేవించిన తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తనని తాను పరిచయం చేసుకుంటూ, నేను రాముని యొక్క దాసుని అని పరిచయం చేసుకుంటాడు. అదేంటంటే హనుమ ఇంతకు ముందేమో నేను రాముని యొక్క దూతను అని చెప్పుకున్నాడు, ఆ తర్వాత నేను రాముని యొక్క దాసుని అని చెప్పుకుంటున్నాడు. ఇంతలో ఏం మార్పు కలిగింది అంటే, ఆ మధ్యలో లక్ష్మీదేవి సీతాదేవి యొక్క కటాక్షం హనుమ మీద పడింది కాబట్టి అడియేనే ఆట్కొండదే. తను దూత కాదు, నేను నా స్వరూపం నిజంగా రామచంద్రుడికి దాసుడిగా ఉండడమే నా స్వరూపం అనేటటువంటి విషయం హనుమకి కూడా సీతాదేవి యొక్క కటాక్షంతో కలిగిందండి. అందుకే ముందు తనను తాను రామదూతగా చెప్పుకున్నాడు, సీతాదేవి కటాక్షం కలిగిన తర్వాత తనని తాను రామదాసుడిగా చెప్పుకున్నాడు, రాముని యొక్క దాసుడిగా చెప్పుకున్నాడు. అలా నన్ను కూడా దాసుడిగా స్వీకరించినటువంటిది, నన్ను కూడా దాసుడిగా నా స్వరూపాన్ని తెలియచేస్తూ నన్ను కూడా పరమాత్మకి అడిగేనే ఆట్కొండదే దాసుడిగా స్వీకరించింది. తిరు ఆరం మార్బదన్రో. చక్కగా లక్ష్మీదేవి వేయించేసి ఉన్నటువంటి ఆ వక్షస్థలమే కదా, ఆ వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీదేవి కటాక్షం కలిగి నేను కూడా దాసున్నయ్యాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి విశాల వక్షస్థలాన్ని సేవిస్తున్నాను అని వక్షస్థలాన్ని సేవించారు. ఆళ్వార్లు కూడా ముందు పాదపద్మములను, తర్వాత పీతాంబరాన్ని, తర్వాత ఆ పైన ఉండేటటువంటి తిరునాభిని, ఆ తర్వాత ఉదరబంధాన్ని, ఆ తర్వాత వక్షస్థలాన్ని ఎలా అయితే సేవించారో ఇక్కడ యామునాచార్యుల వారు కూడా అదే క్రమంలో ముందు పాదపద్మాలను సేవిస్తూ ఆ విలాస విక్రాంత పరావరాలయం నమస్యదార్తిక్షపణే కృతక్షణం ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుషా కదా పునఃశంకరధాంగ కల్పక ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం త్రివిక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి అని పెరుమాళ యొక్క పాదార విందాలను చక్కగా సేవించిన తర్వాత విరాజమానోజ్వల పీతవాససం వెంటనే ఆ పైన ఉండేటటువంటి పీతాంబరాన్ని సేవించారు. స్మితాత శీసూన సమామలచ్చవిం పెరుమాళ యొక్క దివ్య తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ కాంతిని సేవించారు. నిమగ్ననాభిం తను మధ్యమున్నతం తిరునాభిని, ఆ ఒక్కటి ప్రదేశాన్ని, ఆ చక్కటి పెరుమాళ యొక్క సన్నని నడుమును సేవించిన తర్వాత విశాల వక్షస్థల శోభిలక్షణం, ఆ విశాలమైనటువంటి వక్షస్థలాన్ని అందులో చక్కగా శ్రీవత్సం అనేటటువంటి చిత్రాన్ని సేవించి, అలాంటి స్వామిని ఎప్పుడు నేను సేవిస్తానో కదా, ఆయనకి ఎప్పుడు నేను ఆనందంతో కైంకర్యాన్ని సమర్పిస్తానో కదా అని ఆళ్వార్లు అనుసరించినటువంటి ఆ క్రమంతోనే ఆళ్వందార్లు కూడా పెరుమాళను సేవిస్తూ ఇంత గొప్ప శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి ఆ స్వామి
ఆ స్వామిని ఎప్పుడు సేవిస్తానో, ఎప్పుడు ఆయనకి కైంకర్యాన్ని సమర్పిస్తానో నా మనసు ఉండలేకపోతోంది. ఇంత సౌందర్యాన్ని సేవించిన తర్వాత నా మనసు నిలవలేకపోతోంది. ఎప్పుడో కదా నాకు ఆ భాగ్యం కలుగుతుంది అని నిత్యము ఆ పెరుమాళ్లలో ఉన్నటువంటి లావణ్యాన్ని సేవిస్తూ ఎప్పుడు కదా ఎప్పుడు ఈయనని సేవిస్తానో, ఎప్పుడు నేను సేవిస్తానో అనే ఆర్తిని అంతటినీ కూడా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. రేపు మీ నెక్స్ట్ శ్లోకాన్ని రేపు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.